నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సూపర్. అండ్ సార్ 5 ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే, ఈ 22 ఇయర్స్ మీ సక్సెస్‌ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ 45,000+ ఎపిసోడ్స్ అంటే 70+ సీరియల్స్. అలా అంటే ఎవరైనా 70+ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదులేండి. అంటే అంటే సార్ చిన్న మెయిన్ చిన్న లీడా? క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, హా! క్యామియో రోల్స్ అన్నీ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగటివ్ రోల్స్. బట్ మెయిన్ లీడ్, మెయిన్ విలన్, యాంటీ హీరో, హీరోస్ గా చేసినవి ఆల్మోస్ట్ ఒక 35 to 40 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏది ప్రేమ్ నగర్ అన్నపూర్ణ స్టూడియోస్, అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ లీడ్ అది. హ్మ్. తర్వాత అమ్మ కోసం జెమిని మెయిన్ లీడ్, కథలో రాజకుమారి మెయిన్ లీడ్, పున్నాగా మెయిన్ లీడ్. అంటే ట్రూ. ఎండ్లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ, బట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను. సూపర్. అసలు ఇలా అవుతుండగా అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ. ఫిలింలో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫిలిం ఏంటి మీది? సో ఇది చెప్పాలండి, నా పని నేను చేసుకుని వెళ్తున్నా. ఒకరోజు నేను షూటింగ్లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు. రాజీవ్, మేమందరం కూడా యూజ్ టు ప్లే క్రికెట్ అందరం కూడా. రాజీవ్ అన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే, ఇంకా 2-3. సరే మేము ఎలా అని చెప్పంటే, మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదొంగ సినిమాకి, తారక్ హీరో యమదొంగ. సో నేను ఒక నలుగురు కొన్ని క్యారెక్టర్స్కి ఒక 4 పేర్లు నేను సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళకి కూడా కావాలి, కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. సో సజెస్ట్ చేశాను, మీరు ఒకసారి ఫిలిం సిటీకి రండి అని చెప్పాను. కానీ షూటింగ్ ప్యాకప్ అయినా మేము వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం. సో రాజీవ్ అన్న మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్కి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు. నాది అందులో మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్. రాజీవ్ అన్న ఇంద్రుడు, నేను వాయుదేవుడు. ఒక ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. అవును. అది యముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి గారితో వర్క్ చేసే ఫస్ట్ అవకాశం. ఫిలిం డైరెక్షన్ రాజమౌళి గారితో స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఆ యమదొంగ సినిమా చేసి వచ్చాం. అంటే మంచి క్లోజులు పడ్డాయి. అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా, మనకు ఒక సెపరేట్ క్లోజ్. బయటకు వచ్చి నాకు ఒక క్లోజ్ పడిందని చెప్పి. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి, అంటే టీవీని నేను తక్కువ చేయలేదండి. టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. టీవీ నాకు అన్నం పెట్టింది, టీవీ నాకు గౌరవం ఇచ్చింది, టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది, టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది, టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది, టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు. సో టీవీయే నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది. టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చేసింది. సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే అటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది, వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది. అంతే కదా, మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి టైమింగ్స్ కొనుక్కున్నాం, వెళ్ళిపోయాం. అప్పుడు నాకు కార్ కూడా లేదు, నేను బైక్ 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. సో 2 వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి, అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లైక్ అంటే 2000 స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్సే. కనుక్కొని కోఆర్డినేటర్ పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు, యూనిఫామ్ వేసేసుకున్నాను. ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లోగా ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు. అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి. నా అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు. నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం. సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని, కొంతమందిని ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ 3 లైన్స్లో నిలబెట్టారు. నేను 3rd లైన్లో ఉన్నా. ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షాట్ వెళ్తుంది. 2 షాట్లు ఉంటాయి మొత్తం సినిమాలో. సో నేను వచ్చి షాట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పలేను నేను. సో నేను డిసైడ్ అయిపోయాను. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అక్కడికి వచ్చిన తర్వాత నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ అనడం కూడా నాకు నచ్చదు.
జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నేను ఆ జూనియర్ అనే పేరు వాడడం కూడా నాకు నచ్చదు. ఈవెన్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడతాను. లొకేషన్స్ ఒకటి అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నన్ను, ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను. వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ 300 మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి, ఉంటుంది కదా. సో ఐ హ్యాడ్ లంచ్. నాకు ఎక్కడో ఒకటి నేను చేసిన కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను, అలాగనే వెళ్ళలేను. బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా, నో ఇది జరగాలి, నువ్వు అన్నీ ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మేబీ నేను కొన్ని రోజులు అప్పుడెంత రెమ్యునరేషన్స్, నా స్టార్టింగ్ రెమ్యునరేషన్ 1500 1250 అండి నా ఫస్ట్ సీరియల్కి. సెకండ్ సీరియల్కి 1250 నుంచి 1700కి వెళ్ళి ఉంటాను నిజంగా అప్పుల్లో 2003లో. తర్వాత చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చారు తప్ప, అప్పటి వరకు చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునరేషన్ అడిగితే రెమ్యునరేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏ టైంకి వదిలితే వాళ్ళు ఏ టైంకి వచ్చి తెల్లారుజామున సార్ డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వల్ల మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు. సో అది ఎక్స్పీరియన్స్. అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఏదైనా సరే అంతే, మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడం కన్నా యూ ఫేస్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. అది అలాగే 2-3 జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం, తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్, సురేష్ కృష్ణ గారు డైరెక్షన్, భాషా డైరెక్టర్, రజనీకాంత్ గారు భాష చేసిన డైరెక్టర్ ఆయన. తూర్పు పడమరలో నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు, లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తి భరణి టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన 4 సీరియల్స్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు, యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సూపర్ సార్. అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ. ట్రూ. సూపర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.